कौन है? सुंदर सुंदरी सुंदरी मीट मीट సుందర్ని కలవాలరా బాబు. वार्डन से परमिशन लेकर आना है. जाओ जाओ. వామ్మో పెద్ద యమకింకడులో ఉన్నాడే. వెనక నుంచి గోడ దూకెళ్ళడం బెటర్. బాయ్. అమ్మా చిన్నప్పుడు ఎక్కిన వాళ్ళు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. అమ్మ నా కలుతాడు. అమ్మో సుందరి మీ అక్క ఎక్కడికి వెళ్ళింది? ఇవాళ హాలిడే కదా, వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళి ఉంటుంది. అమ్మో ఇప్పుడు నా కలుతాడు ఎక్కడని వెతకను. దేవుడా నీదే భారం, గోడ దూకేస్తున్నా. నీట్లో పడ్డానండి. హలో 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 ఏంటి నీ సౌండ్ ఇంత చండాలంగా ఉంది? చూప్ ఏ రీసౌండ్ నహి ఔర్ ఏక్ సౌండ్. మనము ఇప్పుడు నూతిలో ఉన్నాం. నీది పేరు? విజయ్ అండి. మీ పేరు? మేరా కహానీ బహుత్ బడా హై. నాది పేరు యూసఫ్ ఖాన్, దావూద్ ఇబ్రహీం మనిషి. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. ఎందుకు నూతిలో దాక్కుంటున్నావు? పోలీస్ ప్రాబ్లమా? లేదు సార్, సెల్ ఫోన్ ప్రాబ్లం. హలో హలో సుందర్ గారు, నేను సెల్ ఫోన్ విజయ్ని. మీ గురించి వచ్చి వాచ్మెన్ కంటపడకుండా వద్దామని గోడెక్కి దూకి కాంపౌండ్ లో ఉన్న నూతులో పడ్డా. మా కాంపౌండ్ లో ఉన్న నూతులు పడ్డావా? అవును, అక్కడి నుంచే మాట్లాడుతున్నాను. మీరు వెంటనే వచ్చి వెళ్తే నేను బయటికి దిగిపోతే ఈ కప్పలు కాళ్ళు పీకు తినేటట్టున్నారు. అలాగా, ఇప్పుడే మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని వస్తాను. పదవి పద. ఏంటి మీది వాళ్ళు వస్తున్నారా? నేను ఇక్కడ ఉన్నట్టు పైకి పోయే వరకు చెప్పొద్దు, అసలే పోలీస్ ప్రాబ్లం. ఆ ఫోన్ ఇట్టాయి, ఫోన్ చేయాలి. हेलो इब्राहिम भाई, आधा वर्ष से ऐसा है, काम खत्म कर दिया, ट्रेन में बम लगा दिया, पुलिस मेरे पीछे पड़े हैं. తొందరగా రండి. ఇది వాళ్ళు వస్తున్నా తీసుకో. అలాగే. సుందరి, హలో విజయ్ గారు, ఎలా ఉన్నారు? నూతులో పట్టుబడి ఎలా చెప్పాడు అలాగే ఉన్నాను. త్వరగా బయటికి రాండి. త్వరగా దింపండి. ఇంకా కిందకి. ఇంకా రావాలి కిందకి. లాగండి. లాగండి, జాగ్రత్త జాగ్రత్త. త్వరగా జాగ్రత్త. ఎంతపని ఉన్నాడంటే నీళ్ళు ఎక్కువ తాగిసినట్టున్నాడే, గట్టిగా లాగండి. అరే నూతులో ఎదురున్నారేంటి? నిజంగానే నీళ్ళు తాగిసినట్టున్నాడే. గట్టిగా నొక్కండమ్మా. ఓకే అండి, థ్యాంక్స్. ఇంకెప్పుడు మీ హాస్టల్కి రాను. ఆ పరమాత్ముడే మిమ్మల్ని రక్షిస్తాడు బాబు. ఆ యేసు ప్రభువే మిమ్మల్ని కలచేరుస్తాడు బాబు. బాబు, నాలాంటి గుడ్డోడికి కుంటోడికి ధర్మం చేసుకుంటే మీకు సినిమా టికెట్లు తేలిగ్గా దొరుకుతాయి. బ్లాక్ లో కొనాల్సిన అవసరం లేదు బాబు. బాబు ధర్మం చేయండి బాబు. గుడ్డివాడి బాబు. 5 rupees, 10 rupees, 5 rupees, 10 rupees, 5 rupees, 10 rupees, 5 rupees, 10. కాలు లేని కబోదులు బాబు. బాబు సినిమాల ముందు అరటి చెట్ల. ఆహా, ఎక్కడ అరిటాకులు ఎక్కడ? బాబు ధర్మం బాబు. బాబు పోరా బాబు. అయ్యా అక్క, అక్కాయ్ ధర్మం, అక్కాయ్ బాబు. ధర్మం బాబు. ధర్మం కాదు, నేను బాసు. ఏంట్రా? ఆ లబ్బిపేట గ్యాంగ్ వాళ్ళు 5-8 కి అమ్మేస్తున్నారు. నేను 5-10 అంటే ఒక్క రావటం లేదు. టోటల్ క్లాస్. ఓపెన్ చేయి. 5-7 చేసి వాళ్ళ పని నేను చూసుకుంటా. 5-7, 5-7 ఆడాల పక్క సైడ్. బాబే ఆడాల పక్క అమ్మా. 5-7. 5 rupees, 7 rupees బాబు. 5 rupees, 7 rupees బాబు. బాబు లేడీస్ పక్క సీట్ బాబు. లేడీస్ పక్క సీట్ బాబు. 5 rupees, 7 rupees. 5 rupees. ఎవరు బాబు? ధర్మం చేయడానిక? అదేదో ముందుకు వచ్చాయి బాబు. చేస్తాగానే నువ్వు నిజంగా గుడ్డోడేనంటరా? లేకపోతే నాకు ఈ కర్మ ఎందుకు బాబు? నువ్వు నిజంగా కుంటోడువేనట్రా? లేకపోతే ఈ బండి ఎక్కుతాను బాబు. అలాగా అయితే మా బండి ఎక్కుదుగానే పదరా. ఎందుకు బాబు? నా బండి ఉంది కదా. నా కాళ్ళు చేసినాయి. నేను నడవగలుగుతాను. మీరు పోలీసులు కాదు, నేను అన్ని చూడగలుగుతున్నాను. హే భగవాన్, నాకు చూపు వచ్చేసింది. నేను అన్ని చూడగలుగుతాను. మా ఏరియాకి వచ్చి మాకే ఎరచేద్దాం అనుకుంటున్నారా? వీడికి ఎర్తెట్టే సరిపోద్దా? పగిలిపోతా. మా దగ్గర కాదు, మా బాస్ దగ్గర రా, తెలుస్తుంది నీ సంగతే.
ఎవరో నీ బాస్ హనుమాన్ జంక్షన్ సారా కొట్టు దగ్గర రా, మా బాస్ మీ సంగతి తెలుస్తా. కోటేశ్వరరావు తట్ట తమ్ములతో వచ్చేసాడు. నేను సీన్ మొదలెడతాను, నువ్వు యాక్టింగ్ ఓకే గురు. నా వల్ల కాదు, నేను బాగు చేయడం నా వల్ల కాదు. వెంటనే అమెరికాకు ఎస్టీడీ ఫోన్ కొట్టి మీ నాన్నకి ఈ విషయం కంప్లైంట్ చేస్తాను. ఆయన ఇష్టం, తర్వాత నీ కర్మ. నేను చెప్పేది కొంచెం వినండి. వినను. నువ్వు చెప్పేది నేను చెప్పేది నువ్వు, మనతో వినడం, మనం చెప్పేది ఇతరులు. అరే సరిగ్గా టైంకి వచ్చారు. కోటేశ్వరరావు మీరు పెద్ద మనిషే కదా, నేను ఒక విషయం అడుగుతాను, మీరు పెద్ద మనిషిలాగా సమాధానం చెప్పండి. ఇవన్నీ వీళ్ళ నాన్నగారు ఈ ఊరికి ఎందుకు పంపించారు కదా? ఆ ఫ్యాక్టరీ కాగితాల మీద గీసేసి ఈ ఊళ్ళో ఎవడో దరిద్రుడు కూతురంట, దాన్ని పెళ్లి చేసుకుంటాట. లవ్ అండి. ఫోన్లేండి గురుగారు, ఏదో నాలాంటి అందమైన ఫేస్ దొరుకుంటది, చూసి మొత్తం పడిపోయి ఉంటాడు. వెతబంధం ఎవరికి కావాలయ్యా? కులం ఏమిటి, గోత్రం ఏమిటి, తండ్రి ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్రంట్ గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కావాలి కదా. అదే అయ్యేం అక్కర్లేదండి. నువ్వేం పెద్ద మనిషి అయ్యా. ఒకవేళ మీ అమ్మాయి ఏ బస్ స్టాండ్ లో ఏ మూటలు మోసేవాడిని ప్రేమించింది అనుకో, నువ్వు ఒప్పుకుంటావా? చావరకొండ మా అమ్మాయిదేమి ఈ లెవెల్ కాదు, కోటీశ్వరుడు లెవెల్. మీ అమెరికా బాబే మా అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఏంటి, రాణి నీ కూతురా? చందమామ లాంటి ఈ మొక్కం చూస్తుంటే తెలవట్లా, తండ్రి పోలికలేండి. చందమామ అలా ఉంటే తెలిసి ఉండేది, కానీ పేడ ముద్దలా ఉందే తెలిసి ఉండదు. నువ్వు నోర్మిరా, కాల్చిన తాడిపడి మొక్క వేసుకున్నావు. సరే. ఆపండి మీ గోల. అసలు మొత్తం నీకున్న ఆస్తి ఎంతయ్యా? 100 ఎకరాలు. అమెరికాలో వాళ్ళ నాన్నగారి బాత్రూమ్ పొడవెంతో తెలుసా? ఎంత ఉంటది? 150 ఎకరాలు. వెళ్ళి నీ బాత్రూమ్ లెవెల్ కల్లు నువ్వు చూసుకో. మరి నేను రాని జీవితాంతం ట్రంకు పెట్టే తలగడ దిండ్లు అంటి పెట్టుకుంటామని మాటిచ్చుకున్నామే. ఇక నా వల్ల కాదు, వెంటనే మీ నాన్నగారికి ఫోన్ చేసి విషయం చెప్పేస్తానంతే. సార్ ఈ విషయం మా నాన్నగారికి తెలిస్తే నన్ను AK-47 గన్తో కాల్ చేస్తారు. నేను చెప్పకపోతే AK-58 పెట్టి నన్ను కాల్ చేస్తాడు. ఎలాగైనా మీరే మేనేజ్ చేయాలి. మీ నాన్నగారు లేకుండా ఈ పెళ్లి చేస్తే ఎలాగా? అంతే ఉందండి, మనం చేసేది మంచి పని అయినప్పుడు చెప్పకపోయినా పర్వాలేదు. చూడండి, ఏ గుళ్ళోకో తీసుకెళ్లి పవిత్రంగా తాళి కట్టించేస్తాం. ఆ తర్వాత నేనే స్వయంగా వెళ్ళి వాళ్ళ నాన్నగారి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటాను. సరేనా? సరే, పెళ్లి అయిన తర్వాత ఏం జరిగినా బాధ్యత మాత్రం నీదేనయ్యా. తాంబూలాలు ఇచ్చేయండి. పట్టుకోండి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్ేంద్రియే ప్రతిష్టతి. అవును, ఇంకొకడు ఉండాలేడి? అక్కడ ఉన్నాయి. ఏంట్రా మామ, ఎప్పుడు చూసినా దిలీప్ కుమార్ లా ఆకాశంలో చూసి ఆలోచిస్తుంటావు. ఏమన్నా లవ్ ఫెయిల్యూర్ అయినా ఒక అందం చందం. రా 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 రా. అది క్యా లవ్ స్టోరీ బాయ్, నాది ఫస్ట్ క్లాస్ లవ్ స్టోరీ ఉన్నాయి. దాని ముందు ట్రాజడీ దేవదాస్ స్టోరీ వేస్ట్ ఉన్నాయి. నాకి చాదరగట్లో కాపురం ఉన్నాయి. పక్కన పడోసల్లో ఓ ఫస్ట్ క్లాస్ తమిళ పిల్ల, పేరు తంగం, ఏకదం చానికి తుకడా. నాకి పిల్లకి చూసినాయి, పిల్లకి నాకి చూసినాయి. నీ అమ్మ కడుపు మాడ, నాకి చుట్టవేంట్రా బ్యాడ్ మీనింగ్. అరే లాంగ్వేజ్ ఏముంది బాయ్, మ్యాటర్ క్లియర్ ఉన్నాయి. తంగమచ్చి అంటుంటే ఒక దినం ఆ పిల్ల వచ్చి మొహానికి బొట్టు పెట్టి చేతికి రాఖీ కట్టినాయి. మాకి పరిశాన్. అప్పుడు తెలిసినాయి సంగచ్చి అంటే చెల్లమ్మా అని. నీ ఫేస్ చూస్తే టైటానిక్ హీరోయిన్ కూడా రాఖీ కడుతుంది లేరా. నువ్వుండ్రా, ప్రతి మగాడి వెనక ఒక ఆడుతుంటుంది. నా వెనక కూడా ఒక ఆడుతుంది. ఆవిడెవర్రా బాబు? అచ్చబాంబ అని మా సొంత బామ్మ. అరే నీకు బామ్మ ఉన్నాయి అంటే మీ నాయనకి ఓన్ మదర్ ఉన్నాయి. నిన్ను తగలయ్యా, ఇంకొక 5 నిమిషాలు ఉంటే అక్రమ సంబంధం అంటకట్టేటట్టున్నావు. అది నిజంగా నా బామ్మే. బామ్మనే లవ్ చేసినాయి. ఎటగారమా? నేను చెప్పను. చెప్తే వింటాయి. అయితే వినండి. చిన్నప్పుడు మా బామ్మ ఊరు రచ్చబండి దగ్గర తీసుకెళ్లి నాకు స్నానం చేయించేది. చిన్నోడిని కదా, పర్వాలేదు. ఇప్పుడు ఆంబోతులా పెరిగానా, ఇప్పుడు కూడా నేను అక్కడ తీసుకెళ్లి స్నానం చేస్తానని తన అతి ప్రేమ చూపిస్తుంటే ఆ ఊరు పెట్టి పారిపోయిస్తాను. అరే చూప్. అరే విష్ణు, నీకు ఫస్ట్ క్లాస్ లవ్ స్టోరీ చెప్తాయి, మాకి సెక్స్ మిక్స్ చేసుకుంటాయి. పడుకో. అరే టాటా, రూమ్ లో కార్గిల్ సౌండ్ వచ్చినా ఎవరన్నా బాంబు పెట్టినా? వీడు పెద్ద బిల్ క్లింటన్ అని సద్దాం హుస్సేన్ గారు బాంబు పెట్టాడు ఇక్కడ. కరెంట్ వచ్చినాయి. విష్ణు 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 గారు ఎక్కడికి వెళ్ళారా? నీకు రే చీకటి, ఆడు కనపడ్డు, నువ్వు పడుకోరా. నాకు రే చీకట? అరే టాటా, బీసాల్బా సినిమా చూసినాయి, గిట్లానే కరెంట్ పోతుంటాయి, మడ్రస్ అవుతుంటాయి, మాకి కిరికిరి. అవి పెట్టుకున్నా పడుకో. ఇప్పుడు నాకు ఎక్కడికి వెళ్ళా నువ్వు? నేను ఎక్కడికి వెళ్ళాను రా, ఇక్కడే ఉన్నాను కదా. నీకేమైనా రేచికట? సేమ్ డైలాగా ఎరా, ఇడికేమైనా రేచికట? విష్ణు నువ్వు పడుకో, ఆడికి రే చీకటే కళ్ళు కనపడవు. ఆడికి రే చీకటే కాదు, ఏ చీకటి కూడా ఉన్నాయి. అందుకే కళ్ళజోడు పెడతాయి, టోపీ పెడతాయి, పాకెట్ లో పౌదా లేకపోయినా టై కడతాయి. అరే సోజాలి మీరు బట్టే. నాకు రే చీకట? ఇంత పెద్ద జబ్బుందా నాకు?